ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. టీవీలో టెన్షన్లో హరీష్ రావు బీఆర్ఎస్ కు ఊహించని భిక్షాక్ అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ గా మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ వస్తుంది. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదని దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ కూడా రీచ్ చేస్తున్నారు. లోక్సభ ఎన్నికల సందర్భంగా తెలంగాణలో రాజకీయ నేతలు ఒక్కరిపై ఒకరు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో కరీంనగర్ పార్లమెంట్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం అనగా ఈరోజు మీడియాతో మాట్లాడుతూ త్వరలో కేటీఆర్ అక్రమాస్తుల చిట్టా బయట పెడతానని, నా దగ్గర అన్ని ఆధారాలు, ఆస్తులు ఖచ్చితంగా విచారణ జరుపుతారని స్పష్టం చేశారు. హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తారన్న కేటీఆర్ వ్యాఖ్యలపై సైతం బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా చేసే ఉద్దేశం బీజేపీకి లేదని బండి క్లారిటీ అయితే ఇచ్చారు. కాగా హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తారంటూ కేటీఆర్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం వేములవాడలో కేటీఆర్ మాట్లాడుతూ జూన్ 2 వరకే హైదరాబాద్ రాజధానిగా ఉంటుందని, ఆ తర్వాత హైదరాబాద్ను బీజేపీ కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తున్నట్టు కేటీఆర్ సెన్సేషన్ కామెంట్ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు బీజేపీ కాంగ్రెస్ మధ్య ఒప్పందం కుదిరిందని ఆరోపించారు. హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేయకుండా ఆపగలిగే శక్తి ఒక బీఆర్ఎస్ మాత్రమే ఉందన్నారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన బండి సంజయ్ ఈ విధంగా అయితే కౌంటర్ ఇచ్చారనమాట. దీనిపైన కేటీఆర్ ఏ రకంగా స్పందిస్తారు రాజకీయంగా అనేది హాట్ టాపిక్ గా మారిందంటున్నారు రాజకీయ నిపుణులు.